లక్కీ ఎవరిది? సరే 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 ఎందుకు ముందు చెప్తున్నాను మా గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎందుకంటే ఈ రోజులలో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. సుశిక్షితులైన డ్రైవర్లు లేని కారణంగా టీఎస్ఆర్టీసీలో సుశిక్షితులైన శిక్షకులు ఉన్నారు కాబట్టి టీఎస్ఆర్టీసీలో శిక్షణ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. అందులో భాగంగా మన జగిత్యాలలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ వెహికల్ని తయారు చేయడం, మరియు ఈరోజు మన పట్టణ సిఐ గారు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని తొలి శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. అన్నది రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ రెండు సమన్వయంగా పనిచేస్తాయి కాబట్టి మన పట్టణ సిఐ గారి చేతుల మీదుగా మనకి ఈ ఇనాగరేషన్ జరగడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభపరిణామం. ఈరోజు సప్తమి, మంచి రోజు. మనందరికీ ఆనందం కలిగినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ శిక్షణ కాలం 30 రోజులు ఉంటుంది. థియరీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. థియరీ క్లాస్ చెప్పడం జరిగిన తర్వాత ప్రత్యేకమైన బస్సు మీకు డబుల్ స్టీరింగ్ ఉంటుంది. డబుల్ స్టీరింగ్ వెహికల్ మీద మీకు మొత్తం మీద 20 గంటలకు తక్కువ కాకుండా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ ఇవ్వడం జరిగిన తర్వాత టీఎస్ఆర్టీసీ తరఫున మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా మీరు లైసెన్స్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, వేరే ఇతర ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఏదైనా మీకు ఉద్యోగాలు ఎంచుకొని మీ జీవితంలో స్థిరపడే అవకాశం మీకు ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అవకాశాన్ని వినియోగించుకొని మీ జీవితానికి బంగారు పాట వేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టౌన్ సిఐ గారికి, జగిత్యాల డిపో మేనేజర్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా జగిత్యాల డిపోలో ప్రారంభించుకోవడం జరిగింది సార్ చేతుల మీదుగా. దీంట్లో ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో మీరు చక్కగా చెప్పేది జాగ్రత్తగా విని ఈ మన ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని మంచిగా సుశిక్షితులైన డ్రైవర్లుగా తయారవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే తెలంగాణలోనే మొదటి డ్రైవింగ్ స్కూలు, ఆర్టీసీ మొదటి డ్రైవింగ్ స్కూళ్ళు ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం నా అదృష్టంగా నా ఉద్యోగరీత్యా చాలా యాక్సిడెంట్ చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే అభ్యర్థులు సురక్షితంగా నడపడం, సేఫ్ డ్రైవింగ్ కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్నవన్నీ పాటిస్తారు, కానీ ఎదుటోడు పాటిస్తాడని నమ్మకం లేదు. కాబట్టి చాలా రోడ్లో స్లోగా చాలా జాగ్రత్తగా నడిపి యాక్సిడెంట్ ఫ్రీగా ఉన్న డ్రైవింగ్ కెరీర్ని మీరు ఊహించుకోవాలి. మీరు దానికి అన్ని స్కిల్స్ నేర్చుకొని ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయకుండా నేను బండి నడుపుతాననే కాన్ఫిడెన్స్తో మీరు ఇక్కడ నుంచి ట్రైనింగ్ పొంది బయటకు పోవాలి. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అందరూ కూడా మీరు ఎవరెవరైతే శిక్షణ కోసం వచ్చిందో భవిష్యత్తులో మీరందరికీ మిగతా కూడా మీరు మార్గదర్శకం కావాలి. మీరంతా శిక్షణ డబుల్ స్టీరింగ్ వస్తుంది.
ఒకవేళ ఇతను ఏదైనా చేసినా కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చినా దీన్ని కంట్రోల్ చేస్తాం. మనం బయట సేఫ్ సార్ అది.